సహజంగా సంతానం లేని దంపతులకు కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా తల్లిదండ్రులుగా అయ్యే అవకాశం కల్పిస్తోంది ఈవా ఐవీఎఫ్, ది కంప్లీట్ ఫర్టిలిటీ కేర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. తెలంగాణలో కనిపించని ఒక ఎమర్జెన్సీ నడుస్తుంది. ఇందిరాగాంధీ రాజ్యం అంటూ ఇందిరా రాజ్యం అంటూ ఎమర్జెన్సీ రాజ్యాన్ని నడిపిస్తున్నారు, పోలీసు ఈజాన్ని నడిపిస్తున్నారు కూడా కేటీఆర్ అంటున్నారు. మొదలు ఆయన ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, 10 ఏళ్ళు అధికారం వెలగబెట్టిండు కాబట్టి ముంపు ప్రాంతాలకు పోయి ప్రజలను పరామర్శించాలి. అక్కడ ప్రజలు ఏం బాధలు పడుతున్నారో ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలి. అది ఆయన బాధ్యత. ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ప్రతిపక్ష పార్టీకి. వాటన్నిటిని వదిలేసి అమెరికా పారిపోయిండు. ఆడ కూర్చొని ట్వీట్లు చేస్తూ ఉన్నాడు. పొద్దున్న సోయి ఉండాలి ఆయనకు. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజల మధ్యలో ఉంటావా? నీ అవసరాల కోసం, నీ విలాసాల కోసం ప్రజలకు ఇబ్బంది వచ్చిన ప్రతిసారి మీరు పారిపోతావా? మొదలు తెలంగాణ ప్రజలు ఆయనను ప్రశ్నించాలి. నువ్వు రా బిడ్డ, ఇడికి రా, మా మధ్యలోకి రా అని చెప్పి ఖమ్మం జిల్లా ప్రజలు, వరంగల్ జిల్లా ప్రజలు, సూర్యాపేట జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ను. ఇంత పొడుగు మాటలు మాట్లాడతావు, ఇప్పుడు రా. పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రజల దగ్గరకు పోయిండు, సలహాలు సూచనలు ఇస్తున్నాడు గవర్నమెంట్కి. మిగతా దగ్గర ఏం విపత్తులు వచ్చినా, ఎటువంటి నేషనల్ కలామిటీస్ వచ్చినా అక్కడ అధికార పక్షం, ప్రతిపక్షం అందరు కలిసి ప్రజలకు పోతారు. ఒకవేళ ప్రభుత్వం ఏమైనా పొరపాట్లు చేస్తే ప్రతిపక్ష సభ్యులు పోయి ఆ ప్రజల బాగోగులు ప్రభుత్వానికి చెప్తారు, అధికారులకు చెప్తారు. అవన్నీ ఏం చేస్తలేరు. కేవలం రాజకీయాలు చేయనికనే వీళ్ళు పుట్టినరు, పదవుల కోసమే వీళ్ళు పుట్టినరు, దానికోసమే పనిచేస్తారు. ఈ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. శాంతి భద్రత విషయంలో కానీ నిన్న ఎమ్మెల్యేపై ఇంటిపై దాడి విషయంలో అసలు ఎమ్మెల్యేకి అసలు సరైన రక్షణ లేదు. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏందని కూడా నేను హరీష్ రావు అక్కడ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర మాట్లాడారు. చాలా విషయాలు కూడా మాట్లాడారు. దానిపై ఏం చెప్పారు? ఇప్పుడు ఎమ్మెల్యే అనేటోడు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి హుందాగా ఉండాలి. నేను నీ ఇంటికి వస్తా, నీ మీద దాడి చేస్తా, చూసుకుందాం బిడ్డ, నువ్వు చీరలు కట్టుకో, గాజులు కట్టుకో అంటే దానికి రియాక్షన్ ఇట్లనే ఉంటుంది. నువ్వు హుందాగా ఉంటే, నువ్వు అవతల వ్యక్తిని గౌరవిస్తే వాళ్ళు నిన్ను గౌరవిస్తారు. మీరు నమస్కారం పెడితే వాళ్ళు ప్రతి నమస్కారం పెడతారు. నేను తంతా కొడతా అంటే మనం మేము చేయమా, మేము చేతగాని వాళ్ళం కాదు కదా అని చెప్పి వాళ్ళ పని చేస్తారు. మొదలు హరీష్ రావు అనే వ్యక్తికి నాకు PSC పదవి వస్తే బ్లాక్మెయిల్ చేసి దుడ్డు దండుకోవచ్చు అనే ఆలోచనలో ఉండే. కాకపోతే అది స్పీకర్ గారి జ్యూరిస్డిక్షన్ కాబట్టి PSCగా BRS పార్టీ సభ్యుడైన గాంధీ గారు PSCగా ఎన్నుకోబడ్డారు. ఆ దుగ్ధ అది లీడర్ ఆఫ్ అపోజిషన్ అవుతా అంటేనేమో అది కానియలే. కేసీఆర్ గారు నేనే ఉంటా అన్నాడు. అరే నేను అసెంబ్లీకి వస్తా, ఆయన అసెంబ్లీకి రానాయన పెట్టుకున్నాడు కానీ నా చేతికి ఇస్తలేడు అని చెప్పి ఈయన బాధ. పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమని అంటే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ బావ తీసుకొని పోయిండు. మరి నాకు ఏ పదవి లేదు, అందుకే ఆయన దుగ్ధతోటి ఇవన్నీ కూడా నాటకాలు చేస్తూ ఉన్నారు. అంటే హరీష్ రావు అలాగే కేసీఆర్ మధ్య వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదంటే వాళ్ళకి ఏమైనా విభేదాలు ఉన్నాయని చెప్తాల్సి కదా. మొత్తం కూడా BRSలో 5 గ్రూపులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో 5వ గ్రూపు పోయి 4 గ్రూపులుగా మిగిలినాయి. కేసీఆర్ గ్రూప్ 1, KTR గ్రూప్ 1, హరీష్ రావు గ్రూప్ 1, సంతోష్ రావు గ్రూప్ 1, కవిత గ్రూప్ కూడా ఉండే కాబట్టి ఇప్పుడు ఆ గ్రూప్ లేదు. కాబట్టి ఈరోజు హరీష్ రావు అనేట ఆయన ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాడు BRSలో. ఆయన కూడా పార్టీ మారాలన్నా లేదా నా భవిష్యత్తు ఏందని అగమ్యగోచరంగా ఉన్నాడు. లేదు KTRను KCRను అసమర్థులుగా చూపించి మొత్తం BRSని లాక్కోవాలని ప్రయత్నం కూడా చేస్తుండొచ్చు. వాళ్ళ ఇంటర్నల్ రాజకీయాలను తీసుకొచ్చి ప్రజలకు రుద్దితే ప్రజలు సహించరు. ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. అరకపూడి గాంధీ అనే వ్యక్తి BRS ఎమ్మెల్యేనే, PAC చైర్మన్గా BRSకు చెందిన వ్యక్తే ఉన్నాడు. శాసనసభ రికార్డుల ప్రకారం ఆయన BRS ఎమ్మెల్యేనే. ఆయన PAC చైర్మన్ అయ్యిండు అంటే దానికి ఏందనేది స్పీకర్ గారి పరిధిలోని అంశం. స్పీకర్ గారితో మాట్లాడుకోవాలి. రోడ్ల మీదకి వచ్చి గాయ చేస్తే ఏమవుతుంది? చీరలు గాజులు చూపితే అవుతుందా? కాదు కదా. మీకు తెలివి ఉంటే, సోయి ఉంటే, సమస్యకు పరిష్కారం కావాలనుకుంటే స్పీకర్ గారి టైం తీసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, వారి దగ్గర రిక్వెషన్ ఇచ్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో తప్పు జరిగింది లేదా, మోసం జరిగిందా లేదా, మాకు అన్యాయం జరిగింది అనుకున్న ప్రతి వ్యక్తికి కూడా ఒక వెసులుబాటు ఇస్తారు. అలాగే శాసనసభ్యులకు కూడా వెసులుబాటు ఉంటుంది. ఆ వెసులుబాటును వాడుకోవాలి తప్పించి రోడ్ల మీదకి వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగితే మాత్రం ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. చివరి చెప్పండి సార్, మీరు ఉద్యమం కూడా కీలక పాత్ర పోషించారు. నిన్న పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒక రకంగా పెద్ద చర్చ చెప్తున్నాయి. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ పైన దాడి చేస్తున్నారు, మా తెలంగాణలో అంటే మీకు సత్తా ఏంటో రేపు చూపిస్తామని నిన్న మాట్లాడారు. అంటే ఒక ప్రాంతీయ విద్వేషాలకు సంబంధించిన ఒక అంశం కూడా వచ్చింది. దీన్ని ఏం చెప్తారు? ఇప్పుడు TRS పార్టీ వాళ్ళకు కొట్టిన పిండి. ఉద్యమంలో ఉన్నప్పుడేమో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిండ్రు, వాళ్ళ ఆస్తులను గుంజుకున్నారు, వాళ్ళ మీద దౌర్జన్యానికి దిగిండ్రు. ఇప్పుడు TRS పదాన్ని తీసేసి ఓట్ల అవసరం ఉన్నది కాబట్టి భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. మొన్న వాళ్ళకు వచ్చిన ఓటు తెలంగాణ ప్రజలు వాళ్ళని ఏ రోజో తిరస్కరించారు. ఎప్పుడైతే TRS నుంచి టీ అనే తెలంగాణ పదం పోయి భారత్ అనే పదం వచ్చిందో ఆ రోజే తెలంగాణ ప్రజలు వాళ్ళను విస్మరించారు. కానీ
వాళ్ళకు వచ్చిన సీట్లలో ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుముట్టు ప్రాంతాల్లో వచ్చిన సీట్లే. దాంట్లో తెలంగాణ ప్రజలతో పాటు బయటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళ ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అటువంటి వాళ్ళని కూడా వీళ్ళు అవమానపరుస్తూ ఉన్నారు. హాయిగా రాష్ట్రం విభజన అయిపోయింది, అన్ని రాష్ట్రాల ప్రజలు దేశంలోని ఏ ప్రాంతాల్లో నుంచి హైదరాబాద్కు రావచ్చు, మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం, కంపెనీలను ఆహ్వానిస్తున్నాం, వ్యక్తులను కూడా ఆహ్వానిస్తున్నాం. హైదరాబాద్ రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ నివాసం ఏర్పరచుకోండి అని. ఇటువంటి కార్యక్రమంలో ఈ శాంతియుతమైన వాతావరణాన్ని భగ్నం చేయాలని చెప్పి, ప్రజల మధ్యలో విభేదాలు సృష్టించాలని చెప్పి వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఉన్నాయి, చక్కని పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న, సంక్షేమ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కావాలని ఒక అలజడి సృష్టించేలాగా బీఆర్ఎస్ ఒక ప్రయత్నం చేస్తుంది. ఇది ఎప్పటికైనా ప్రజలు గుర్తిస్తారో అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని తిప్పికొడుతుందని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.